చొప్పదండి నియోజకవర్గంలో 3 గ్రామాలు ముంపు గ్రామాలు. ఓకే. ఈ ముంపు గ్రామాల సమస్యలు 5,04,000 రూపాయలు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఓకే. ఇవ్వకపోతే ఏ విధంగా టిఆర్ఎస్ కొట్లాడి తీసుకొచ్చినో అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోతే నిర్వాసితుల పక్షాన కొట్లాడి 5 లక్షలు ఇప్పించే బాధ్యత ముంపు గ్రామాల ఐక్యవేదిక నా బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీని కూడా అడగడమే, పార్టీలో ఉన్నా కూడా నిర్వాసితుల కోసమే ఈ ఉద్యమం ఏర్పడ్డది. అవును, పార్టీల కోసం కాదు. అవును. ప్రత్యేక నిర్వాసితులు సర్వం త్యాగం చేశారు. ఓకే. ఇలా భూమి ఉన్నవాడు కోటీశ్వరుడు అయిపోయిండు. ఓకే. ముంపు గ్రామంలో భూమి లేనివాడు బిచ్చగాడు అయిపోయిండు. ఓకే. చేద్దామంటే పని లేదు, ఓకే, పనికి ఉపాధి లేదు. ఈ 2 విషయాలలో ప్రభుత్వంపై స్పష్టత ఉన్నది. మేడిపల్లి సత్యమన్న కూడా ఎన్నో సార్లు కేసులు పెట్టారు. ఈ నిర్వాసితుల పక్షాన కొట్లాడితే 3 రోజులు తీసుకుపోయి కోనరావుపేట పోలీసులు నన్ను మేడిపల్లి సత్యమన్నను తీసుకుపోయి కోనరావుపేట పోలీసుల్లో పెట్టడం జరిగింది. ఎన్ని ఉద్యమాలు చేసినా మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ భయపడలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ ఉన్నాడు. నాకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్య సంబంధాలున్నాయి. నిర్వాసితుల ప్రతి సమస్య నెరవేర్చడమే నా ధ్యేయం. ఎందుకంటే ప్రభుత్వం లేనప్పుడు ఆనాడు 10 సంవత్సరాలు కొట్లాడినా, ఇలా ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీరు టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎవరు దగ్గర పోతాడు? 10 సంవత్సరాలు వాళ్ళే అధికారం ఉన్నారు కదా, ఏం చేశారు నిర్వాసితులకు? ఒక్కరు చెప్పండి గర్వంగా. నిర్వాసులకు మేము ఈ సమస్యలు తీర్చడం అని చెప్పినట్టయితే దేనికంటే సిద్ధం, బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పి తెలియజేస్తున్నాం.